ఏటికి కొత్త సీఎం వచ్చారు సార్. ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనీరు. ఈ నగరంలో ఐటీ వెలుగులు నిండాలి. ఆ వెలుగులు పల్లెల్లో ఉన్న పూరి గుడిసెలను తాకాలి. మరి దీంట్లో చూసుకుంటే మనకి మొత్తం తెలుగోడ అని టైటిల్ ఏం తెలుగోడ అని పెట్టారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి మంచి పనులని తీసుకుంటూ చేశారనమాట. సో ఏంటి దీనికోసం అంటే ఏమైనా రీసెర్చ్ చేశారా ఇవన్నీ కూడా? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టోరీ కాబట్టి ఆయన గురించే చెప్పాలి. కాకపోతే బట్ ఆయన జీవితంలో అంటే తీరని మచ్చ అంటే సో మామగారిని చంపేశారు అనే ఒక పాయింట్ని ఎక్కువగా రేజ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆపోజిట్ పార్టీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎన్ని రోజులు చెప్పుకుంటారు హైటెక్ సిటీ ఎప్పుడో కట్టారు. మా యూట్యూబ్లో తమ్నైల్ చూసి లోపల జడ్జ్ చేసినట్టు మీది కూడా పోస్టర్ చూసి సినిమా జడ్జ్ చేసి ఓకే చంద్రబాబు నాయుడు గారి గురించి ఉంది అనేసరికి ఆటోమేటిక్గా ఆపోజిట్ పార్టీ వాళ్ళు పడిపోయే స్టేజ్ చాలా ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా వచ్చాయా, ఫేస్ చేసారా? సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కలవడం చంద్రబాబు నాయుడు గారి ప్లస్సా మైనస్ అంటారు? ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. అది ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు వాళ్ళ పాజిటివ్ని వాళ్ళు ఎత్తుక్కుంటారు కదా ఉన్న దాంట్లో. ఇప్పుడున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నిరుద్యోగులకి న్యాయం జరిగిందని అనుకుంటారు? నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాలు తగ్గినాయి, ఉపాధి కల్పన జరగట్లేదు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వచ్చా. సో ఇప్పుడైతే రెండు రాష్ట్రాల్లో సో పొలిటికల్ వేడి చాలా గట్టిగా ఉంది. సో ఇలాంటి పొలిటికల్ వేడిలో పొలిటికల్కి సంబంధించిన ఒక ఫిలిం, బట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తెలుగోడు అంటూ ఒక ఫిలింని యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సో వెంకీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఇలాంటి కంటెంట్ ఇప్పుడు తీయాల్సి వచ్చింది, ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫిలిం చూసా, చాలా బాగుంది. అండ్ ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? అది దసరా సీజన్లో, సంక్రాంతి సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తాం. ఎందుకు చూడడానికి ఆడియన్స్ అవైలబుల్గా ఉంటారు కదా. సో నాది కొంచెం పొలిటికల్ లీడర్ సినిమానే కానీ పొలిటికల్ సినిమా కాదు. బట్ ఈవెన్ దో పబ్లిక్కి ఇంట్రెస్ట్ ఈ టైంలో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి, ఆ పొలిటికల్ హిట్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో రిలీజ్ చేస్తారు అది కొంచెం అటెన్షన్ గ్రాప్ అయ్యింది. పబ్లిక్లోకి వెళ్ళడానికి రైట్ టైం అనిపించి రిలీజ్ చేస్తారు. అంటే ఏంటి, మీరు చంద్రబాబు నాయుడు గారి వీరాభిమాన? చంద్రబాబు నాయుడు గారి అభిమానే. అట్లా అని చెప్పి నాకు పొలిటికల్ రిలేటెడ్ ఎజెండా ఏం లేదు సినిమాలో. కంప్లీట్ నా ఎజెండానే, నా పాపులర్ అయితేనే చేస్తున్నాను. మరి దీంట్లో చూసుకుంటే మనకి మొత్తం తెలుగోడ అని టైటిల్ ఏం తెలుగోడ అని పెట్టారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి మంచి పనులని తీసుకుంటూ చేశారనమాట. సో ఏంటి దీనికోసం అంటే ఏమైనా రీసెర్చ్ చేశారా ఇవన్నీ కూడా? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారి లైఫ్ స్టోరీనే కాబట్టి ఆయన గురించే చెప్పాలి. కాకపోతే రెగ్యులర్ బయోపిక్స్ లాగా ఆయన ఒక బాల్యం, కాలేజ్ డేస్ ఇట్లా కాకుండా ఆయన లైఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. వాటిని కథగా చెప్తే బాగుంటుంది, ఆడియన్ ఎంగేజ్ చేయొచ్చు. ఆడియన్ ఎంగేజ్ చేయడానికి అవసరమైన కంటెంట్ అందులో కనిపించింది కాబట్టి నేను సినిమా చేశాను. మీకు ఆయన లైఫ్లో అంటే ఇంట్రెస్టెడ్గా అనిపించిన పాయింట్లు ఏంటి సార్? మల్టిపుల్ థింగ్స్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత సుదీర్ఘ రాజకీయ జీవితం ఎవరికి లేదు. ఆయన లైఫ్లో ఉన్న సక్సెస్లు అంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆయనకి చాలా పెద్ద నేమ్, ఆయనకు ఉన్న కీర్తి ప్రతిష్టలు ఎవరికి రాలేదు, గుర్తింపు అనేది. అలాగే అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తికి వచ్చినన్ని డౌన్ఫాల్స్ మళ్ళీ ఎవరికి రాలేదు. అవమానాలు వచ్చాయి, కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఎన్నిసార్లు డౌన్ అయినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. రీసెంట్గా నేషనల్ మీడియాలో కూడా చెప్తా ఉన్నారు, హీ ద కమ్బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని. సో ఒక పర్సన్ లైఫ్లో ఇన్ని లేయర్స్ ఉండడం అనేది
ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితం అనేది ఆయన ఒక్కరి లైఫ్లోనే మనం చూస్తాం అనమాట. మనం ఏ పర్సన్ గురించి చెప్తున్నాం అనడం కంటే కూడా ఆ పర్సన్ లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి ఆడియన్ని ఆసక్తికరంగా చూపించడం కావాల్సిన కథా వస్తువులు అనిపించింది నాకు. అందుకే నేను చూజ్ చేసుకున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే మీరు ఇందాక అన్నట్టు చాలా డౌన్లు ఉన్నాయి, చాలా ఎత్తులు ఉన్నాయి. బట్ ఆయన జీవితంలో అంటే తీరని మచ్చ అంటే సో మామగారిని చంపేశారు అనే ఒక పాయింట్ని ఎక్కువగా రేజ్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆపోజిట్ పార్టీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మీరు అలాంటి అంశాన్ని ఏమైనా చూపించాలనుకున్నారా, చూపించారా? అంటే అలాంటిది ఏం లేదండి ఇందులో. ఇది అసలు పాలిటిక్స్కి సంబంధం లేని కదా. ఇందులో పార్టీలు ఉండవు, ఎలక్షన్స్ ఉండవు, అపోజిషన్ ఉండదు, అసలు ఎవరు ఉండరు. మరి ఎవరు లేకుండా సినిమా ఎలా ఉంటుంది? వన్ మ్యాన్ షో. అదే చెప్పబోతున్నాను. ఇదేంటంటే తన ఆలోచనలకి వచ్చే రిజల్ట్కి మీద తనతో తనకే యుద్ధం. అలాగే ఒక పల్లెటూరులో ఉన్న ఒక పసిపిల్లాడికి ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేరిందా లేదా అనేది కళ. ఇప్పుడు మీరు ఒక మూవీ ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది, నాన్న మనం ఎందుకు కింద కూర్చోవాలి, మనం వాళ్ళ పక్కన ఎందుకు కూర్చోకూడదు. ఆ పిల్లాడి కళ ఏంటంటే వాళ్ళ ఫాదర్ని అందరితో సమానంగా కూర్చోబెట్టాలనేసి. ఆ రోజు కోసం ఆ పిల్లాడు కలగంటూ ఉంటాడు. ఆ పిల్లాడి కళ నెరవేరిందా లేదా అనేది సినిమా. చంద్రబాబు గారికి ఆ పిల్లాడికి సంబంధం ఏంటి, సమాజంలో ఆయన వల్ల వచ్చిన మార్పు ఏంటి. సపోజ్ జనరల్గా చంద్రబాబు హైటెక్ సిటీ చంద్రబాబు గారు కట్టారు అందరికీ తెలుసు, కానీ అందరూ ఏమంటారు ఆయన అంటే కొంచెం ఎగరెస్ట్గా మాట్లాడేవాళ్ళు. ఎన్ని రోజులు చెప్పుకుంటారు హైటెక్ సిటీ ఎప్పుడో కట్టారు అని జనరల్గా అంటూ ఉంటారు. కానీ దాని వెనకాల వచ్చిన సమాజంలో వచ్చిన మార్పు ఏంటి అనేది నాకు కథ. సో పేరు అనేది అలా ఉంటే దాని తర్వాత వచ్చే మార్పులు ఏమనేవి మీరు చూపిస్తారా? సో అంటే ఇప్పుడు రియల్ లైఫ్ని చూసుకుంటే ఈ మధ్య కాలంలో పొలిటికల్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో చాలా వచ్చాయి మూవీస్. అండ్ ఈవెన్ ఆర్జీవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీశారు, అంటే దాన్ని బాగా వైరల్ కూడా చేశారు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారి పాజిటివ్ ఆర్ నెగిటివ్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద తీస్తాను, సో దాన్ని ఎందుకు వైరల్ చేయలేదు? వైరల్ చేసేంత పొటెన్షియల్ నాకు లేదు. అంటే నాకు వాళ్ళంత ఎక్కువ ప్రొఫైల్ మనకు లేదు, అంత ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి రీచ్ చేసేంత క్యాపబిలిటీ లేదు. నా దగ్గర ఉండేదాల్లో ఓన్లీ నా కంటెంట్. నేను నా కంటెంట్ని బిలీవ్ చేశా. ఈవెన్ నేను తీసేటప్పుడు కూడా అది ఎలా వచ్చిందని ఎవరికి మా ఇంట్లో కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉన్నాయి, అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంత ఎంగేజింగ్గా సినిమా అసలు ఎలా దిగలిగారు, ఆ రాసుకున్న విధానానికి కానీ అందరూ చాలా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనమాట. సో అది నాకు ప్రౌడ్గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. నేను నైట్ మా టీం అంతా మూవీ చూసుకుంటూ ఉంటే ఒకరిది రేట్ చేశారు, అంటే ఇలాంటి కథ మనం తీసామా, ఒక ఇన్స్పైరింగ్ జర్నీ అనమాట. సో ఆ కథే మమ్మల్ని ప్రమోట్ చేస్తే నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే సార్ పొలిటికల్ అంటేనే కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. సో అలాంటి పొలిటికల్ స్టోరీ మీద ఒక వ్యక్తి మీద అందరూనూ ఇన్నిసార్లు సీఎం చేశారు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు, ఎన్నో పదవుల్ని స్వీకరించిన వ్యక్తి మీద ఇప్పుడు మనం తీస్తున్నామంటే చాలా కాంట్రవర్సీలు ఉంటాయి. సో అవన్నీ ఎందుకు టచ్ చేయలేదు, టచ్ చేయకుండా మీరు ఎలా తీశారు అసలు? అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అట్లా యాక్చువల్గా టచ్ చేయాల్సిన అవసరం నా కథకు రాలేదు. యాక్చువల్గా నేను సినిమా తీయాలనుకున్నప్పుడు అసలు నాకు సినిమాకి కంప్లీట్గా కొత్త, నా కథ ఎలా ఉండాలని నేను రాసుకున్నాను. ఆ కథ పైన హిట్ సినిమాల కథలు 50 రాశాను, అవి ఎలా ఉన్నాయి ఒక లైన్ ఆర్డర్. వాటన్నిటికంటే నా కథ బాగా వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉన్నాను, మార్చి 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 ఇమాజిన్ చేసుకుని చూసుకుంటాం కదా మన సినిమా ఎలా వస్తుందని. ఇప్పుడు ఆల్మోస్ట్ 666, జనతా గ్యారేజ్, లేదంటే భరత్ అనే నేను, ఇట్లాంటి కథలు టాప్ డైరెక్టర్స్ అన్ని బోల్డ్ రాశానండి. కింద నా కథ కూడా రాశాను. వాటికంటే బాగా వచ్చేదాకా రిఫైన్ చేసి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఎలాంటి కాంట్రవర్సీకి అవసరం లేకుండా ప్రతి మనిషిని గుండెని తాకేంత గొప్ప కథ మాకు రెడీ అయింది. సో ఈరోజు ఆ స్క్రీన్ మీద చూసుకుంటుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది మాకు. అందుకే మాకు కాంట్రవర్సీ టచ్ చేయాల్సిన అవసరం మాకు లేదు దానికి. కానీ ఓకే, అంటే మీరు టచ్ చేశారా లేదా అనేది చూసే వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఈ మధ్యన ఎలా ఉందంటే మా యూట్యూబ్లో తమ్నైల్ చూసి లోపల జడ్జ్ చేసినట్టు మీది కూడా పోస్టర్ చూసి సినిమా జడ్జ్ చేసి ఓకే చంద్రబాబు నాయుడు గారి గురించి ఉంది అనేసరికి ఆటోమేటిక్గా ఆపోజిట్ పార్టీ వాళ్ళు పడిపోయే స్టేజ్ చాలా ఉన్నాయి. సో అలాంటివి ఏమైనా వచ్చాయా, ఫేస్ చేసారా? అంటే లేవండి, ఎందుకు వస్తాయండి? నేను ఏమన్నా ఇప్పుడు మీరు నా జోలికి ఎందుకు వస్తారు? నేను మిమ్మల్ని అంటేనే కదా వస్తారు. నాలో ఉన్న పాజిటివిటీ చెప్తే కూడా మీరు నా దగ్గర సిగ్నల్ మీరేమన్నారని పక్కన పెడితే ఆల్రెడీ ఆ ఆపోజిట్ నచ్చని వ్యక్తి గురించి మీరు చెప్తున్నప్పుడు వీళ్ళకి ఆటోమేటిక్ మీరు కూడా నచ్చరు కదా అని. దానికి మనం ఏం చేస్తామండి, ఇంకా ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఇంకేం చేయలేం కదా. ఇంకా అట్లేదు. నేను ఇది కాంట్రవర్సీ అయితే లేదు, ఎవరు క్రిటిసైజ్ చేసేది కాదు.
కావాలంటే అందరూ కలిసి కూర్చొని కూడా చూడొచ్చు, ఎక్కడన్నా దొరికితే నాకే చెప్పచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రా. అట్లా సో ఓకే, అంటే చిన్నప్పుడు ఏంటంటే సార్ ఎక్కువగా అందరూ ఏమవుతారంటే లాయర్ అవుతారు, డాక్టర్ అవుతారు అంటారు. సో పేరెంట్స్ కూడా మేము మా బాబుని డాక్టర్ చేస్తా ఉంటారు, కష్టపడ్డారు, డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ డైరెక్షన్ అనేది ఇది ఎందుకు, ఎక్కడొచ్చింది మీకు ఈ ఫ్లేవర్ ఎక్కడ తగిలింది? డైరెక్షన్ నాకు సినిమా పట్ల అసలు ఆసక్తి లేదండి, సినిమాలు నాకు సంబంధం కూడా లేదు. నేను లాస్ట్ థియేటర్కి 6 సంవత్సరాలు అవుతుంది. థియేటర్కి వెళ్ళి ఓటీటీలోనే చూడటం, అది నాకు టైం ఉండదు, ప్రాక్టీస్లో చాలా బిజీగా ఉంటాను. సో అయితే కానీ క్రియేటివ్ థింగ్స్ పట్ల నాకు ఆసక్తి చాలా ఎక్కువ. నాకు ఓన్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, బొమ్మలంటే నాకు ప్రాణం అనమాట. అవునవును విన్నాను సార్. సో నాట్ ఓన్లీ బొమ్మలనే కాదు, క్రియేటివ్ థింగ్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. సో ఒకనొక టైంలో మేము మాట్లాడుకుంటున్నప్పుడు సంథింగ్ ఏదో జోనర్లో ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న కథ రైజ్ అయింది మాటల డిస్కషన్లో. ఇది ఎలా ఉంటుంది అని డెవలప్ చేసుకుంటూ పోయేటప్పుడు ఆలోచిస్తే అది చాలా గొప్పగా అనిపించింది. సో ఈ పాయింట్ నేనే ఎందుకు చెప్పకూడదు అని ఒక ఇచ్చింగ్ ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి మనమే ట్రై చేద్దామని చెప్పి నేను చేశాను. అంతేగాని సినిమా ఫీల్డ్లో కొనసాగాలన్న ఆసక్తి అని కాదు, ఆ టైంకి అలా అనిపించింది చేశాను. ఇప్పుడు ఫర్దర్గా ఇండస్ట్రీలో కొనసాగరా? చెప్పలేమండి, అంటే ఎక్సైట్ చేసి అంటే మంచి కథ చేసే ఆపర్చునిటీ వస్తే చేస్తానండి అట్లా. సో అప్పుడు మరి ఇదేం చేస్తారు, డాక్టర్ అనేది పక్కన పెడతారా? పక్కన పెట్టి ఉంది, నాకు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది. అట్లేం లేదు, లైఫ్ టైం డాక్టర్గానే కొను. ఈ మధ్యన చాలా మందిని చూస్తుంటే డాక్టర్లు కాస్త యాక్టర్లు అవుతారు, బిగ్గెస్ట్ హిట్లు కూడా కొట్టారు. అంటే రీసెంట్లీ చూసుకుంటే పొలిమేర 2 అనేది డైరెక్టర్ డాక్టర్, ఆ హీరోయిన్ గారు డాక్టర్. అంటే ఇలా కొంచెం ఫ్యాసినేటిక్గా ఉన్న వాళ్ళు చదివంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నారు అన్నమాట. అలా మీకు ఫ్యాసినేటిక్గా ఏమైనా ఉంది? నాకు ఫ్రమ్ ద లాస్ట్ డే నేను డాక్టర్గానే ఉంటాను. అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ అనేది నా లైఫ్లోంచి పోదు. నా బొమ్మలన్న ప్రాణం, క్రియేటివ్గా ఏదైనా నాకు అనిపించిన చేసేదాకా నిద్ర పట్టదు. సో ఒక భాగంగా ఏదైనా అనిపిస్తే చేస్తాను. ఓకే, పాలిటిక్స్ టచ్ చేశారు కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గురించి మాట్లాడుకోరు. సో ఏపీలో చూసుకుంటే 3 పార్టీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందులో జనసేన టీడీపీ కలిసింది. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఈ 2 పార్టీలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మీ నార్మల్గా చెప్పండి. మీకు చంద్రబాబు గారు గెలవాలనుకుంటాను. సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటారు, ఓకే. పవన్ కళ్యాణ్ గారు కలవడం చంద్రబాబు నాయుడు గారి ప్లస్సా మైనస్ అంటారు? ప్లస్ అయితేనే కదండి కలుస్తారు, అది ఎందుకు కలుస్తారు ఎవరైనా సరే. అంటే కొంతమంది అంటారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల నాకు ప్లస్ అయింది అనేటట్లు మాట్లాడారు కూడా. సో అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు వాళ్ళ పాజిటివ్ వాళ్ళు ఎత్తుక్కుంటారు కదా ఉన్న దాంట్లో. అది వీళ్ళిద్దరు కలిస్తే ప్లస్ అని వీళ్ళు కలుస్తారు. ఆయన అవతల వాళ్ళు కౌంటర్ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడతారు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓకే. అండ్ మీరు చదివారు, జాబ్ తెచ్చుకున్నారు, ఓకే. మీరున్న అప్పుడున్న గవర్నమెంట్లో అలా ఉండే, ఇప్పుడున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నిరుద్యోగులకి న్యాయం జరిగిందని అనుకుంటారా మీరు? టు బి ఆనెస్ట్ ఏంటంటే బ్లంట్ అంటే రెగ్యులర్గా మాట్లాడే మాటల కంటే కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడితే బెటర్. ఆ క్యాలిక్యులేషన్స్ నాకు నిజంగా ఐడియా లేదు. ఇప్పుడు అందరూ రెగ్యులర్గా మీడియాలో వచ్చే పుకార్లు ఏంటంటే నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాలు తగ్గినాయి, ఉపాధి కల్పన జరగట్లేదు అని న్యూస్లో చూడటమే కానీ నాకు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి మనకు నిజంగా మనం వెళ్ళి చూడలేదు కదా ఇక్కడ. అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు మీకంటూ కొంతమంది రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ దగ్గర, ఎందుకంటే చిన్నప్పుడు చదువుకోకపోతే ఎందుకురా చదువుకోలేదని కొట్టి తిట్టి స్కూళ్ళకి పంపించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు రాకపోతుంటే ఆ గవర్నమెంట్కి కొట్టి తిట్టి అడగొచ్చు కదని ఒక అబ్బాయి నాకు కామెంట్ చేశాడు. సో అది ఎప్పుడు అడుగుదాం అనుకుని ఇప్పుడు అడిగే ఛాన్స్ వచ్చింది. గవర్నమెంట్ ఎవరిని కొట్టాలో, పిల్లల్ని కొట్టాలి. గవర్నమెంట్ని అడగొచ్చు కదా అంటారు, పేరెంట్స్ని అడగొచ్చు కానీ ఎవరు అడగలేరు కదా. గవర్నమెంట్ ఎవరు అడగలుగుతారు? అది నిజంగా ఆ సిస్టమ్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇప్పుడు మన మీడియాలో మనం అడగలమా? మనమే అడగలేము, నార్మల్ వాళ్ళు ఏం అడుగుతారు? సో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటే, అంటే మీకు అతను బాగా నచ్చారు కాబట్టి మీలో ఉన్న కొన్ని భావాలు రాసుకొని ఒక సినిమాగా తీసుకున్నారు. సో అందులో అంటే మీకు బాగా నచ్చిన పాయింట్లు ఏంటేంటి, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు? నాకు మెయిన్లో 2 థింగ్స్ బాగా నచ్చుతాయండి. ఏంటంటే ఆయన ఎప్పుడు ఒక రిఫార్మ్స్ గురించి ఆలోచిస్తాడు, అందరికంటే ముందుగా ఆలోచిస్తాడు. అంటే ఈ రోజు ఉన్న దానికంటే కూడా కొంచెం అందరూ అంటారు విజనరీ అనేసి, నిజంగా ఆయన ముందుగా ఆలోచిస్తాడు. కాకపోతే నేను ఎక్కువ మంది మిస్ అయ్యారు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఆయన ముందుగా ఆలోచించే ప్రాసెస్లో ఆయన ఆలోచనకి నార్మల్ పీపుల్ ఆలోచనకి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. మన జనరల్గా హైటెక్ సిటీ అంటే మనకి బిల్డింగ్సే కనిపిస్తాయి, దానివల్ల మారిన లైఫ్లు చాలా ఎక్కువ. నాకు ఆ గ్యాప్ అనేది నాకు చాలా బెటర్గా అనిపించింది. సో అది నేను కథా వస్తువుగా తీసుకున్నాను అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి,
అని కొంతమంది అంటారు. మీరు కూడా అదే ఏకీభవిస్తారా? ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటాం, ఎలాంటి డౌట్ లేదు. ఓకే. అంటే సినిమా అంటే సార్ ఎక్కువగా అంటే పొలిటికల్గా తీసిన ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ సినిమా. సో ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు ఇప్పుడు చెప్పింది ఎలా ఉందంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కనెక్ట్ అవుతారు అంటారు. దీంట్లో సాంగ్స్ టైప్ లాంటివి ఏమైనా యాడ్ చేశారా? ఇంట్లో సాంగ్స్ ఉంటుంది. మీరు నంబర్ కానీ చంద్రబాబు నాయుడు గారి సినిమాలో ఒక అరగంట సేపు ఫన్ ఉంటుంది. ఫన్ చంద్రబాబు నాయుడు గారితో ఫన్ ఉంటుంది. మరి ఇమాజిన్ చేసుకుని మీరే చూడండి సినిమా. ఓకే. సో అలాగే న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఓవర్గా పొగడ్డాలు, అసలు మేము పెట్టుకున్న స్టాండర్డ్ వల్ల మనం పొగడకూడదు. మనం చేసిన పనులు పెట్టి చేయాలి, కానీ మనకు మనం పొగిడేది ఏంటి. సో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నా ఫ్రెండ్ ఉన్నాడండి వైఎస్ఆర్సీపీ. నాకు ఫోన్ చేసి చెప్పాడనమాట, అరే నాకు ఎల్లో లైటర్ అంటే కూడా కోపంరా, నేను కొన్నాను, కానీ ఏం చేద్దాం సినిమా బాగా తీసావు అన్నాడు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అంటే ఇది కూడా కరెక్టే. మీరు చెప్పిన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఒక పార్టీకి మనం బాగా ఇష్టపడితే ఆపోజిట్ పార్టీలో ఉన్న కొన్ని కూడా నచ్చరు, ఎంత మంచి వ్యక్తులైనా. సో అలాంటి వ్యక్తులకు కూడా మీరు నచ్చేటట్లు తీశారంటే సో ఈజ్ గుడ్ థింగ్. అంటే ఏంటి మీరు అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, ఈ సినిమా తీస్తే నాకు దీని ద్వారా ఇంకోటి ఉపయోగపడాలి, ఒకటి మనీ లేదా ఫ్రేమ్, ఈ రెండు ఉపయోగపడి తీస్తారు. మీరు ఏం ఆశించి తీశారు? సింపుల్ అండి, ఏ క్రియేటివ్ పర్సన్కైనా సరే మనం 10 మందికి తెలియాలి, మనం చేసే ఆలోచనకు మన 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 క్రియేటివిటీకో మన సృజనాత్మక గుర్తింపు రావాలని ఉంటుంది. నిన్న బొమ్మ గీసిన ఆన్లైన్లో బీభత్సంగా వైరల్ అయింది అనుకోండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాగే నాకు ఒక ఆలోచన వచ్చింది, అది 10 మందికి చేరి 10 మంది అప్రిషియేషన్ పొందాం అనుకోండి, అది తక్కువ టైంలో నాలోనే ఒక స్కిల్ నేను ఎక్స్ప్లోర్ చేసినట్టు అయితే అది నాకు మనీ కంటే చాలా గొప్పగా అనిపించింది, నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. సో దానికోసం నేను ఈ సినిమా చేశాను. అట్లా చాలామంది వద్దన్నారు, నాకేమో చేయగలనని బిలీవ్ చేశా. నిన్న అది చూసుకుంటే నిజంగా చాలా ప్రౌడ్గా అనిపించింది అండి. అంటే సినిమా అంటే ఎక్కువగా మీరు అనేటట్లు ఓటీటీ లేదా థియేటర్ అంటారు. సో అంటే జనరల్గా మీరు తీసేటప్పుడు ఏమైనా థియేటర్కి ఇద్దామని తీసారా, లేకపోతే ఫస్ట్ అనుకున్నారు ఇలా? అంటే నిజానికి థియేటర్కి ఇద్దామని స్టార్ట్ చేసినాం, కానీ మాకు అంత బడ్జెట్ లేదు. మళ్ళీ థియేటర్ రిలీజ్ అంటే దానికి చాలా థింగ్స్ పెద్ద తదంగా ఉంటుంది, చాలా థింగ్స్ ఉన్నాయి, మాకు అంత పొటెన్షియల్ లేదు. సరే పోనీ ఓటీటీకి వెళ్దాం అనుకున్నాం. ఓటీటీకి అప్రోచ్ అయ్యే ప్రాపర్ ఛానల్ నాకు తెలియదు, అండ్ ఒకవేళ వాళ్ళకి లైన్లో ఉండాలా, వాళ్ళకి మళ్ళీ పేపర్ పెట్టాలా, అది ఎప్పటికి వస్తుందో బయటికి తెలియదు. సో నాకు వీటన్నిటికంటే కూడా ముందు నా కంటెంట్ బయటకు వెళ్ళాలి. ఇప్పుడు నేను బిలీవ్ చేసింది ఏంటంటే, మన కంటెంట్ బాగుంటే మన స్కిల్ బయటకు వస్తాయి, మనకు ఆ రిటర్న్స్ అనేవి చక్రవడ్డీలు సహా మళ్ళీ మనకు వస్తాయి, ఇంకో రూపంలో తిరిగి వస్తాయి. పే ఆఫ్ అనేది ఆపర్చునిటీస్ కావచ్చు, బెటర్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అది నేను ఎక్కువ బిలీవ్ చేసిన. సో అందుకని నేను పబ్లిక్ నా స్కిల్ తెలియాలని రిలీజ్ చేశాను. అది కూడా ఎలక్షన్ టైంలోనే రిలీజ్ అవ్వాలని ఫిక్స్ పెట్టుకున్నారా? ఫిక్స్ ఏం కాలేదు, నేను తీసే ప్రాసెస్లో అది అయిపోయింది. సో ఈ టైంలో ఎలాగో పొలిటికల్ హీట్ ఉంది, నేను పర్టికులర్గా తీసింది ఒక పర్సన్ బయోపిక్. సో ఈ టైంలో రిలీజ్ చేసాం అనుకోండి, అట్లీస్ట్ ఏంటనైనా చూస్తారు, చూసినప్పుడు అందులో కాంట్రవర్సీ లేకపోయినా అట్లీస్ట్ కనెక్ట్ అవుతారు, అరే బాగానే తీసాడు కదా అని అనుకుంటారు. సో అది స్ట్రాటజీ అండి. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంగేజ్లో చిన్నప్పుడు ఎంగేజ్లో ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో కూడా అలాగే ఉందంటారు? మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఆయన కాలేజీలో చదువుకునే టైము ఉంది, ఫస్ట్ మినిస్టర్ అయింది ఉంది, ఫస్ట్ సీఎం అయినప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, డిఫరెంట్ లేయర్స్లో కనపడతారు. ఈ గ్యాప్లో చూసుకుంటే వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనేసరికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ అంటే కేసీఆర్ గారి ఫ్రెండ్ అనేది అప్పుడు ఒకసారి వచ్చేది, ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఫ్రెండ్స్ అనేది యాడ్ అవుతారు కదా, అలాంటివి ఏమైనా యాడ్ చేశారా? సినిమాటిక్ లిబర్టీతో కొన్ని యాడ్ చేశాను, అది యాడ్ చేశాను. అది మీకు ఇందాక చెప్పా కదా, కొంత ఫన్ అది జనరేట్ చేయడానికి. ఇప్పుడు ఎంత గొప్ప లీడర్ని కూర్చోబెట్టి మెసేజ్లు ఇస్తే ఎవరు చూస్తారండి? సినిమా అంటే ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి, అదర్ దాన్ దట్ ఎంగేజ్ చేయాలని మన సినిమా చేయడం అనవసరం. సో ఆ సినిమాటిక్ లిబర్టీతో నేను కొన్ని స్కోప్ తీసుకొని కొంత ఫన్ క్రియేట్ చేయడానికి, అలాగే అది ఆర్టిఫిషియల్ ఫన్ ఏమి ఉండదు, స్టోరీలో భాగంగా ముందు తీసుకెళ్లే విధంగా రాసుకోవడానికి క్రియేట్ చేసుకున్నాను. సో ఫన్ కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఫన్ క్రియేట్ చేసినారంటే నిజంగా చూసే వాళ్ళకి మాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీని ఏమైనా అక్కడ యాడ్ చేశారా, లేకపోతే క్యాజువల్గా వెళ్ళిపోతుంది? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానే, లోకేష్ గారి మీద ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చాలా ట్రోల్స్, చాలా మేమ్స్ చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు లోకేష్ గారు మళ్ళీ బ్యాక్ 2.0 లాగా వచ్చారనమాట. సో ఇది ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఇది నేను ఇందాక చెప్పా కదండి,
ఈ కథలో హీరో చంద్రబాబు గారు మాత్రమే, ఇంకెవరు లేరు నాకు హీరో. అలాగే చంద్రబాబు గారు సొసైటీతో ఆయనకున్న అసోసియేషన్, అదే నా కథ వస్తువు. వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఉంటుంది కానీ ఇంకెవరు ఉండరు. అలానే బోరింగ్ కొట్టదు, కంగారు పడద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అంటే మీ మాటల్లోనే అర్థమవుతుంది. బట్ దీంట్లో ఫన్ యాడ్ చేశారు అండ్ రియల్ లైఫ్ స్టోరీ, అంటే రియల్ స్టోరీనే చేశారా లేకపోతే ఆ ఊహాగానాలు రాసుకొని వేశారా? అలాంటి స్టోరీలు నా కళ్ళ ముందు చాలా జరిగాయి. రెగ్యులర్గా మన కళ్ళ ముందు జరిగే పాత్రలోంచి నేను కథ రాసుకున్నాను. మీ రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఏంటి, ఏదైనా ఉందా? మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, నేను సినిమాలో చూపించే, మీకు ట్రైలర్లో చూపించే థింగ్స్ అని మన చిన్నప్పుడు జరిగాయి కదండి. సో అప్పుడు నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి అనిపించేది చిన్నప్పుడు, ఇలా ఎందుకు ఉండకూడదు అని. దానికి ఒక సొల్యూషన్ ఎలా వస్తే బాగుంటుందని అనిపించేది. సో అవన్నీ గ్యాదర్ చేసి చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ లైన్ నాకు తయారైందండి. అది నిజంగా ఎవరికైనా చెప్పినా చాలా అంటే ఎక్సైట్ అయ్యారనమాట. ఈరోజు నా సినిమా చూసిన తర్వాత నేను ఊహించిన కాంప్లిమెంట్లు, ఇది ఓటీటీకి ఇవ్వాల్సింది కదరా, నీకు బాగా డబ్బులు వచ్చాయి కదరా అని ఒకరు, అసలు ఇలా తీసావని ఒకరు, బోల్డ్ మంది కాల్ చేస్తూ ఉన్నారు. ఓటీటీ అప్రోచ్ అయ్యారా ఎవరినైనా? నాకు ఎవరు తెలియదండి, అప్పుడు ఎవరిని ఇలా కలవాలో కూడా తెలియదు. అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు దాని మీద ఇష్టంతో స్టార్ట్ చేసిన. నేను బిలీవ్ చేసింది ఏంటంటే, ముందు నన్ను ఎవరైనా తీసుకోవాలంటే నేను ఏదైనా తీసి ఉండాలి. ఊరికి ఎవరు తీసుకోవాలి కదా, పేరు కూడా లేకుండా. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నా స్కిల్ బయటకు వచ్చింది అనుకోండి, నేను 10 మందికి తెలుస్తాను అనే ఉద్దేశంలో రిలీజ్ చేశానండి. సూపర్. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం. ఒకసారి వెళ్తున్నారా ఓట్ వేయడానికి? మరి ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే సినిమా తీసి వెళ్ళలేదు, సినిమా తీసి వెళ్ళలేదు అంటారా? సో అంటే సరే, ఫైనల్గా అంటే మీ మోటో ఏంటి ఆ సినిమా పరంగా కానీ, లేకపోతే నెక్స్ట్గా ఏం అనుకుంటారు, దీని ద్వారా జనాలకి ఏం చూపించాలనుకుంటారు? అదేం లేదండి, సినిమా ఏంటంటే ఇది రాజకీయ నాయకుడు కథేనండి, కానీ రాజకీయాలకు సంబంధం లేని కథ. వాటిని దాటి కనుక చూసినట్లయితే నా కథని, ప్రతి వ్యక్తిని కదిలించే కథ ఇది, రేపటి తరానికి తెలియాల్సిన కథ ఇది. ఇది మన తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరికి గుర్తుండాల్సిన కథ ఇది. హానెస్ట్ అటెంప్ట్, ఏదో ఒకటి తీసేసి జనాల మీద రుద్దే ప్రయత్నం అయితే కాదు. ఖచ్చితంగా చూసినంతసేపు ఎంజాయ్ చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారి కథే కానీ డిఫరెంట్గా ఉంటుందని అంటాను, అంతేనా? అంతే అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆటోమేటిక్గా అందరికీ ఒకటి ఉండిపోద్ది. సో ఈ కాంట్రవర్సీలు, గొడవలు ఇవే అంటారు. మీరు ఇంకో పాయింట్ అయితే చెప్పినారు, అది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, కామెడీ అనేది. సో అంటే రాసేటప్పుడు కూడా ఈ పాయింట్ ఇలా వెళ్తే బాగుంటుందని మీకు అనిపించింది? అంటే నేను ఎందుకంటానంటే, ఇప్పుడు ఒక పెద్ద హీరోకి మనం కథ రాయాలంటే పెన్ను కూడా వణుకుతుంది అంటారు. సో ఎందుకంటే ఆడియన్స్ ఏ డైలాగ్ని ఎలా తీసుకుంటారో తెలియదని. అలాగే పెద్ద పొలిటీషియన్కి మనం కథ రాయాలన్నా పెన్ను గట్ట అడుగుతుంది అంటారు. సో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమి అనిపించిందా? ఏం అనిపించలేదండి. నా రైటింగ్ మీద నాకు చాలా నమ్మకం ఉండేది. మీరు ట్రైలర్లో చూసిన డైలాగులు కానీ, సినిమాలో ప్రతి డైలాగ్ నేనే రాసుకున్నాను. పెన్ టు పెన్ నేనే స్టోరీ రైటర్. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి, తెలుగు మీడియం నేను. సో నా మీద నాకు నమ్మకం ఉండేది. ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బాగా రాయగలని అనిపించేది. ఇప్పుడు అవుట్పుట్ కూడా నేను అనుకున్నట్టే వచ్చిందండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఇది మంచిగా హిట్ అవ్వాలి, ఫ్యూచర్లో కూడా మంచి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డాక్టర్ యాజ్ డైరెక్టర్ అని రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.